1 నుంచి 20 వచనాలు నేను చదువుతుండగా గమనించవలసిందిగా కోరుచున్నానండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదరు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమవను. ఈలాగున వారు మీకు పూర్వమందుండి ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారము పొందును? అది బయట పారవేయబడిన మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండునేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఎండ నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటను నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమందయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు ఆలాపన చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రభునామమున అందరికీ వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని భాగ్యం, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి ఈ చక్కని భాగ్యం మనకిచ్చినందుకు ఆయనకు మరొకసారి వందనాలు. ఇవాళ మనం ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలోని మొదటి భాగాన్ని చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన విశ్వాసి ఎలా ఉండాలి, ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి అనేటటువంటిది చాలా అద్భుతంగా ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా ధ్యానించండి. ఎందుకంటే దేవుని రాజ్యంలో చక్కగా ఉండాలంటే, దేవుని రాజ్యంలో పరిశుద్ధుడు పరిపూర్ణుడైన దేవుని వలె ఉండాలంటే ఎలాంటి గుణాలు కలిగి ఉండాలనే విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ 20వ వచనం ఒకసారి చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. ఇక్కడ తర్జుమాదారులు ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే కొంచెం తప్పుడు మాటలు ఉపయోగించారు. అంటే సరి అయిన అర్థం చెప్పలేదు. శాస్త్రులు అంటే శాస్త్రులు కాదు, అక్కడ ఇంగ్లీష్లోను గ్రీకులోను అసలైన భాష ఏముందంటే స్క్రైబ్స్ అన్నారు. అంటే పూర్వం మనలో ప్రెస్ లేదు, ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా. 14వ శతాబ్దంలోనే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. అప్పుడు ఏం చేసేవారంటే చేతితోనే రాసేవారు. ఇక్కడ స్క్రైబ్స్ అనే వారు ఏంటంటే వారు ఏం చేసేవారంటే దేవుని ధర్మశాస్త్రాన్ని రాసేవారు, చర్మపు చుట్టల మీద రాసేవారు. ఎవరు కావాలంటే వారికి ఇచ్చి రాయించుకునేవారు. కనుక వాళ్ళు ఎంత జాగ్రత్తగా రాసేవారట, యెహోవా అన్న నామము గారు రాయవలసి వచ్చినప్పుడు ముందు 7 సార్లు కడుక్కొని రాస్తూనే ఉంటారు. కానీ మరలా 7 సార్లు కనుక్కొని మరలా నామం రాసి అప్పుడు మరలా ముందుకెళ్తారు. అంటే అంత నిష్ఠ అన్నమాట. ఇక్కడ ప్రభువారు చెప్పింది ఏంటంటే, మరి ఈ లేఖకులు, స్క్రైబ్స్ అంటే లేఖకులు, మరి పరిసయ్యులు,
వాళ్ళకున్న నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. దాని ముందు 19వ వచనం చదవండి, 5:19. కాబట్టి ఈ రాజ్యంలో మీరు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగ బోధించి వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడు. అయితే వాటిని గైకొని బోధించి వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని వాక్యములో పలానా అన్ని కార్యాలు చేయాలని ఉంటుంది కదా, ఏదో చిన్నదిలే పర్వాలేదులే, ఈవేళ నాకు పని ఉందిలే, అందువల్ల వెళ్ళలేనులే, ప్రార్థన చేయలేనులే, ఈ రాత్రి ప్రార్థన వద్దులే, ఇలాంటివి అనుకుంటే చిన్నదాన్ని మీరినా సరే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. కానీ ఎవరంటా పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగిన వారు అధికులుగా ఎంచబడేవారంటే దీనిని గైకొని, దీనిని విని చదివి నేర్చుకొని దాని ప్రకారముగా చేసి ఇతరులకు చెప్పువాడే. ఇతరులకు చెప్పేవాళ్ళు బోధకులు చాలామంది ఉంటారు, కానీ వాక్యానుసారంగా కనబడరు మనకి. కానీ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారంటే వెళ్ళలేరు. నీవైనా నేనైనా ఎవరైనా దేవుని బిడ్డలందరూ కూడా ఆ వాక్యమును గైకొని దాన్ని చదివి గ్రహించి దాని ప్రకారంగా జీవించి ఇతరులకు చెప్పాలి. చూడు దేవుని వాక్యం ఎలా చెప్తుంది అనేటటువంటి చక్కని సందేశం చెప్పాలంటే అతను వాక్య ప్రకారంగా ముందు జీవిస్తూ దాన్ని ఇతరులకు చెప్పాలి. అందు గురించి అన్నాడు. మరి ఇక్కడ 19వ వచనంలో మనం చూస్తున్నాం కదా, దాన్ని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. దాన్ని గైకొనాలంటే దాని ప్రకారంగా అది నేర్చుకోవాలా, దాని ప్రకారంగా చేయాలా, అప్పుడు ఇలాగ చేయాలని ఇతరులకి చెప్పాలి. కనుక దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఎలాంటి గుణాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరి కొండ మీద ప్రసంగంలో చాలా అద్భుతంగా చేశారు, చెప్పారు ప్రభువారు. ఈవేళ 5వ అధ్యాయం గురించి చదువుకుందాం. మరి 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఒకసారి చదవండి. వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడే వారు ధన్యులు, వారు వాదార్చబడుతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. కనికారం గల వారు ధన్యులు, వారి కనికారం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచితులు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అది ఇక్కడ ధన్యులు అంటే బ్లెస్సెడ్ అన్న ఆశీర్వాదం పొందుతామంట. ఎలాంటి గుణాలు ఉండాలి? ప్రభువుని నమ్మిన ప్రతివారు, మార్పు చెందిన ప్రతివారు, మారు మనసు పొందిన ప్రతివారు, రక్షణ పొందిన ప్రతివారు, ఆయన సంఘములో, ఆయన శరీరములో, ఆయన రాజ్యములో, ఆయన కుటుంబంలో చేర్చబడిన ప్రతి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ అద్భుతంగా కొన్ని లక్షణాలు మనం చూస్తాం. ఆత్మీయ విషయంలో చాలా దీనత్వం, గర్వం ఉండొచ్చా? ఉండటానికి వీలేదు. కొంతమంది గర్వించేస్తారు, మాకు డబ్బు ఎక్కువ ఉంది, మాకు చదువు ఎక్కువ ఉంది, మాకు అది ఉంది, బంధువులు ఎక్కువ ఉన్నారు, ఇలాగ చాలా విధాలుగా గర్విస్తారు. కానీ గర్వించడానికి అవకాశము లేదు, గర్వించకూడదు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే అది ఏమంటే దుఃఖపడాలి, చాలా దుఃఖించాలి. దేవుని మనం చాలా తప్పులు చేస్తున్నాం, చాలా పొరపాట్లు చేస్తున్నాం తండ్రి, మమ్మలను క్షమించి, మమ్మలను కరుణించి, మమ్మలను కాపాడి అనేటటువంటి వారు ధన్యులు. అంటే దేవుని ఆశీర్వాదం చెందుతారు, వారికి దీవెనలు ఉంటాయి, దేవుడే ఓదార్చుతాడు. దేవుడే ఓదార్చడం అంటే చక్కగా ఆనందమైన జీవితం. పాపం గురించి ఒప్పుకున్న ప్రతివాడు కూడా దుఃఖపడి తన విషయంలో తాను దుఃఖించి, అయ్యో నేను దేవుడి చిత్తానుసారంగా ఉండలేకపోయాను, లేదు అనేటటువంటి వాడు చాలా దేవుని దగ్గర ఒప్పుకునేటటువంటి మంచి గుణం ఉండాలి. ఆ తర్వాత ఏమన్నాడు? సాత్వికం. చాలా మాట్లాడితే కోపం అండి, అతనితో సరిగ్గా మాట్లాడకూడదు అంటారు. ఎందుకంటే కోపం వచ్చేస్తారు. విశ్వాసులకు కోపం రావచ్చా? చాలా సాత్వికంగా ఉండాలంట. కనుక
ఆలోచించాలన్నమాట. మనకి ఎలాగున్నాం, మన గుణాలు ఎలాగున్నాయి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారి ధన్యులు. దేవుని ఆజ్ఞలు నీతి అన్న దేవుని నీతిని కోసం చాలా సీరియస్గా మనం ఆకలి దప్పులతో ఉండాలంటే చాలా సీరియస్గా ఉండి దేవుని నీతిని నెరవేర్చు వారై ఉండాలి. ఎలాగున్నాం దేవుని నీతిని గురించి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం గురించి. ఆ తర్వాత అన్నాడు హృదయ శుద్ధి గలవారి ధన్యులు. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 5వ అధ్యాయంలోనే ఆఖరి వచనం చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పై గుణాలు చెప్తూ, ఈ గుణాలన్నీ దీన్ని చెప్తూ ఆఖరి అంటున్నాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కదా, హోలీ అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. లేవికాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. లేవికాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడినైనా యెహోవాకు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? మోషేతోటి నువ్వు నా ప్రజలందరికీ చెప్పు, ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. కారణం ఏంటంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలైన మీరు, ఆయన బిడ్డలైన మీరు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు ప్రభువారు. అదే చెప్పారు ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో. మరి మొదటి నుంచి ఆఖరి వచనం వరకు చూసినట్టే ఆఖరి వచనం అన్నాడు పరిపూర్ణ అన్నాడు. తర్జుమా వాళ్ళు ఏం చేశారంటే పరిపూర్ణులు కదండి, హోలీ, పరిశుద్ధులు. దేవుడు పరిశుద్ధుడు. అదే 11వ అధ్యాయం లేవికాండము 44వ వచనం చూడండి. 11:44. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కారణం ఏంటంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, ఏ తప్పులు పాపములు చేయకుండా ఉండేటట్లు ఉండాలి. ఎందుకంటే నా బిడ్డలుగా ఉన్నారు కాబట్టి నేను పరిశుద్ధుడను కనుక మీరును అందుకే అన్నాడు ఇక్కడ. మరి హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు కదండి. హృదయం శుద్ధిగా ఉంచుకోగలుగుతున్నామా? ఆలోచించాలి మనం. 1 పేతురు 1వ అధ్యాయము 13-12 వచనాలు చూడండి. కాబట్టి ఈ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడిన గొప్ప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉంది. అది మీరు చెప్తున్నాడు ఆయన. చాలా చాలా గట్టిగా ఉండాలంట హృదయం. నేను నడుము కట్టుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో సాతానుడు అనేకమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, శోధనలు కలిగిస్తూ ఉంటాడు. మనకి కూడా చాలా శోధనలు వస్తూ ఉంటాయి. అన్నీ తట్టుకొని జాగ్రత్తగా నిలబడ్డ కారణం ఏంటంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును మా దేవుడండి. దేవుడు అంటే చెప్తే సరిపోయిందా? ఆయన ఎలాగున్నాడు అలాగే ఉండాలంట. మనం ఉంటున్నామా? ఆలోచించాలి. ఆయన ఎలాగున్నాడు? పరిశుద్ధుడు. కాబట్టి మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలనేటటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే తర్వాత అంటున్నాడు సమాధానపరచువాలి. తగులు ఉండొచ్చు అంటే విశ్వాసికి తగుల్లో సంబంధం ఉండకూడదు. ఎవరన్నా తగు ఆడుతుంటే బాబు అలా ఉండకూడదండి, సమాధానం పడండి. మీకు ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాయి, మీరు పరిష్కరించుకోండి, కానీ తగు పడు. తగులు ఎక్కువైపోతే ఏమవుతాయి? కోర్టుకెళ్ళిపోతారు. కోర్టుకెళ్ళిపోతే బోల్డ్ డబ్బులు అయిపోతాయి, బోల్డ్ ఇబ్బంది అయిపోతాయి. కనుక అవన్నీ లేకుండా ఉండాలంటే సమాధానపరచు వారి ధన్యులు. సమాధానపరచాలి మనం. ఇంకో మాటేసి రేకెత్తించడం కాదు, కానీ సమాధానపరచాలి. దేవుని బిడ్డ సమాధానపరచాలి, సమాధానంగా ఉండాలి. కనుక మనం ఆలోచించాలన్నమాట. తర్వాత అంటున్నాడు నీతి నిమిత్తము హింసింపబడివారు దేవుని నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము హింస వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. అలా చేయకూడదు, ఇంక ఇలా చేయాలి.
ఇది పవిత్రత, ఇది పరిశుద్ధత, అది మంచిది కాదు, దేవుడు అలాగే చేసే వారిని శిక్షిస్తాడు. ఎప్పుడైతే అలా చెప్పామో వాళ్ళకి ఏం కలుగుతుందంటే చాలా బాధ కలుగుతుందా, వీళ్ళే పెద్ద ఇది, మేము ఇలాగా మరి ఎలాంటివి చేసుకోకపోతే ఎలాగా, అలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అలా చెప్పేవాళ్ళ గురించి ఏమొస్తుందంట, వాళ్ళకి చాలా హింస వస్తుంది, అని చాలా తట్టుకోవాల్సి ఉంటుంది. కనుక మనం ఆలోచించాలి. జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు ప్రభు బిడ్డగా ఉన్నప్పుడు ఎదుటివాడు అసూయ చెందుతాడు. ఎందుకంటే ఈడే పవిత్రుడంట, మేము చెడ్డ పనులు చేస్తున్నామంట. బాబు అలాంటి చెడ్డ పనులు చేయకూడదు అన్నప్పుడు వాడికి కష్టం కలుగుతుంది. కనుక ఏం చేస్తాడంటే, జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి. మనం దేవుని నిమిత్తం ఉన్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు, ఆయనలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ పవిత్రత పరిశుద్ధత కాపాడుకుంటున్నప్పుడు, మరి మంచిగా ఉండమని అందరికీ చెప్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. మనలను కూడా హింసిస్తారు. కనుక మనం ఆలోచించుకోవాలన్నా, ఏం బాధపడకూడదు, ప్రార్థన చేసుకోవాలా, దేవుడు చూస్తూ ఉంటాడు. తగిన కాలం ముందు ప్రతి వారికి దీవెనలు శిక్ష అనుగ్రహిస్తాడు. కాబట్టి సంతోషించి ఆనందించుడి. అక్కడ తర్వాత చెప్తున్నాడు 13 నుంచి 16 వరకు చూస్తే 2 ఉపమానాలు చెప్పాడు, ఉదాహరణ. ఎందుకంటే విశ్వాసం అంట ఉప్పు వంటి వాడు. రెండవది ఏంటి, చదవాలి 13 నుంచి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ అది దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఎదురున్న వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినప్పుడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపడేది. అది ఇక్కడ చెప్తున్నాడు. రెండు వస్తువులను పోలికగా చెప్పాడు. విశ్వాసులు ఎలాగుండాలంటే ఉప్పు లేకుండా ఏదైనా తినగలం అంటే చివరికి స్వీట్లో కూడా చిన్న ఉప్పు వేస్తారు, అవునా కదా? చిన్న ఉప్పు వేస్తారు. ప్రతి దాంట్లో ఉప్పు చాలా అవసరం. విశ్వాస కూడా నీ ఉప్పు వలె ఉండాలి సుమా, జాగ్రత్త, అందరికీ పనికి వచ్చేవాడుగా ఉండాలి. ఇక్కడ ఉప్పు నిస్సారం అంటే వాళ్ళు ఉపయోగించేటటువంటిది భూమిలోంచి తవ్వి తీసిన ఉప్పు అనమాట. దాన్ని రాక్ సాల్ట్ అంటారు. అది కానీ దాన్ని సరైన మూతలు అయ్యి సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే గాలికి అలా వదిలేస్తే ఉప్పుదనం పోవాలి. ఉప్పుదనం పోయినప్పుడు అది ఇంట్లో ఉంచుకుంటారు ఎవరన్నా అంటే ఉంచుకోరు. ఏం చేస్తారంటే బయట పారవేస్తారు. బయట పారేస్తే అది మొక్కలకి ఎరువుగా కూడా పనికిరాదు, దేనికి పనికిరాదు. కాబట్టి రోడ్డు మీద పారేస్తారు. రోడ్డు మీద పారేస్తే ఏం జరుగుతుందండి, మనుషులు దాన్ని త్రొక్కుతారు. నీవు కూడా ఉప్పులాగా ప్రయోజకుడిగా ఉంటున్నావా క్రైస్తవుడు? ఆలోచించాలి. క్రైస్తవులు అయిన మనము ఎంతవరకు ప్రయోజకులుగా ఉంటున్నాం? నువ్వు ప్రయోజకుడిగా ఉండకపోతే, మేలుగా ఉండకపోతే, ఎవరికి సహాయం చేసేవాడిగా ఉండకపోతే, ఎందుకన్నా పనికి వస్తావు అంటే ప్రభు అని చెప్పారు, ఎందుకు పనికిరారు బాబు, బయట పారేస్తాను. ఆలోచించుకోవాలని మనం ఎలా ఉంటున్నాం. అలాగే రెండవ ఉపమానం ఏం చెప్పారంటే ఆయన వెలుగు. క్రైస్తవుడు అంటే వెలుగు, దీపం, మంచి వెలిగించేవాడు. మరి వెలుగు ఎక్కడన్నా కొంచెం కింద కానీ ఎక్కడన్నా డబ్బా కింద పెడతారంటే కాదండి, దీపస్తంభం పెడతారు. అందరికీ ప్రకాశమానంగా క్రైస్తవుడు వెలుగు వలె ఉండాలి. అందరికీ వెలుగు ఇవ్వాలి. అందరికీ మేలుకరమైన సంగతిని చెప్పాలి. అందరికీ రక్షణ సువార్తను అందిస్తూ ఉండాలి. అందరికీ మేలుకరమైన అంటే మనం ఎలా ఉంటున్నాం? ఉప్పు వెలుగు చక్కగా చెప్పారు ఆయన. ఆ రెండు మనం తీసుకోవాలన్నమాట, మనసులో ఉంచుకోవాలి. ఎలాగున్నాం అంటే ఈ గుణాలన్నీ కూడా విశ్వాసులైన మనము కలిగి ఉండాలనేటటువంటిది. ఈ కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు దాన్ని చెడ్డ మాటలు పలుకుతారు. ఈడైనా గొప్ప ఇదే అలాగెలాగని కొంచెం హింసిస్తారు. వాళ్ళకి కావాల్సి వస్తే మనకి నష్టం కలిగి చేస్తారు. కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకా ఎక్కువ పట్టమని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలా అంటున్నారు కదా.
కనుక ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. ప్రభు నిమిత్తం జీవించినప్పుడు మనకి హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బందులు. అయినా కానీ మనకి కావాల్సింది ఏంటంటే ఆ నిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో చక్కని ప్రవేశం మనకే కావాలి, రక్షణ మనకి కావాలి. కనుక మనం ఆలోచించాలన్నమాట. దీన్ని మీ నీతి శాస్త్రులు అన్నారు, స్క్రైబ్స్ రాసే లేఖకుల కన్నా పరిచయుల కన్నా వాళ్ళే చాలా నిష్ఠగా ఉండేవారట. వాళ్ళకన్నా ఎక్కువగా అధిగమిస్తేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పి అక్కడ మనం చూసినట్లయితే మరి 5:21 నుంచి మరి చూస్తే 5 పాయింట్లు చెప్పారు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును, తన సహోదరుని చూసి వ్యర్థురాన్ని చెప్పుకోడు మహాసభకు లోనవును. అది నరహత్య అంటే మనిషిని కత్తితో పొడిచి చంపేసిన, పిస్టల్తో కలిసి చంపేసినప్పుడే వాడు చనిపోతేనే నరహత్య అంటారు. కానీ ప్రభువారు చెప్పింది ఏంటంటే విశ్వాసి ఎలాగ ఆలోచించుకోవాలన్నమాట, సహోదరుణ్ణి కోపపడకూడదు. రెండో పాయింట్ ఏమన్నాడు, వ్యర్థుడాని, యూస్లెస్ ఫెలో. పుట్టిన తిట్టేస్తాం కదా మనం, ఎడగడాని యూస్లెస్ ఫెలో అనొచ్చా మనం? అంటే దేంతో సమానం అన్నాడు, నరహత్య చేసినట్టుగానే. విశ్వాసి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి నరహత్య దానికి చక్కని ఎక్స్ప్లెనేషన్, చక్కని నిర్వచనం ప్రభువు చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉంటుసామా, నీ నోటికొచ్చిన ఏ మాట పట్టామాట మాట్లాడ. ఒకవేళ వ్యర్థుడా యూస్లెస్ అంటే నరహత్య చేసినట్లే, మర్డర్ చేసినట్లే. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే 27వ వచనం చూడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మహా చూపుతో ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. అది చూసారా, వ్యభిచారం చేయటం, ఆ క్రియ చేసినప్పుడే వ్యభిచారం చేసినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే నీ హృదయంలోనే మోహపు చూపు ఉండకూడదు, అప్పుడు వ్యభిచరించినట్టే లెక్క. అంటే హృదయం శుద్ధిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే అదే ఆలోచించకూడదు, ఆలోచించాలి. మర్డర్ అంటే వేసులెస్ అంటేనే మర్డర్ చేసింది. మరి ఇక్కడ వ్యభిచారం అంటే ఆ క్రియ జరిగితేనే వ్యభిచరించాలి, లేకపోతే కాదు. కానీ ఇక్కడ ప్రభు అని చెప్పింది ఏంటంటే మోహపు చూపే ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండు సుమా. అది కనుక ఇక్కడ మనకి ఆయన ఆ 10 ఆజ్ఞలకు సరి అయిన అర్థాన్ని చెప్తున్నారన్నమాట. ఇక్కడ 33వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నువ్వు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం, నీ తల తోడని పెట్టుకునవద్దు, ఒట్టు పెట్టుకునవద్దు. నువ్వు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలి. వీటికి మించినది దృష్టి నుండి కొట్టినది. అది నీ మాట అవునంటే అవును, కాదంటే ఎస్ సార్ నో అంతే, కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. అంతేగాని అది ఒట్టు ఇది ఒట్టు అని ఒట్లు పెట్టుకోవచ్చు అంటే ఒట్టు పెట్టుకోకూడదట. విశ్వాసి కరెక్ట్గా మాట్లాడగలిగి ఉండాలి. నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావా ఆలోచించుకోవాలంట. మనం ఎలా మాట్లాడుతున్నాం, నమ్మించడానికేమో ఒట్లు పెట్టుకుంటారు, మరి తర్వాత ఇష్టానుసారంగా ఉంటారు. కానీ వాక్యం అలాగా ప్రభు వారు అలా చెప్పట్లేదే. నీ మాట అవునంటే అవును, కాదంటే అవును. ఒకవేళ అలా కాకపోతే దుష్టుడు సాతానుడు వల్ల నువ్వు ప్రేరేపించబడిన వాడు అవుతావు. చాలా జాగ్రత్తగా ఉండు సుమా అని దీని గురించి చాలా స్పష్టంగా. అలాగే 38వ వచనం చూడండి. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దృష్టిని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కుటుంబాన్ని వైపులకు ఎడమ చెంప మూల
త్రిప్పు. ఎవడైనా నీ మీద వ్యాఖ్యం చేసి వ్యాఖ్యం వేస్తే నీ అంగీ తీసుకోవాలని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. చాలు, వీడు చెప్తున్నాడు దెబ్బకి దెబ్బ అనేటటువంటి సహజం. కొట్టాడు కాబట్టి కొట్టాడు, రా ఉట్నే కొట్టాడు ఏంటి అంటాం కదా. అటు దెబ్బ కొట్టాడు కాబట్టి మళ్ళీ కొట్టాడు, అది కరెక్ట్ అంటే కాదు. శత్రువుని ప్రేమించగలిగి ఉండాలి. ప్రేమించగలుగుతున్నామా? నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పు. బాధపడు, పర్లేదు, దేవుని నిమిత్తం దీని ధన్యుడు అవుతావు. చాలా జాగ్రత్తగా ఉండు సుమా. మన ఆలోచనలు ఎలాగున్నాయి? దెబ్బకి దెబ్బ అనేటటువంటి మైండ్ రైట్ అంటే రైట్ కాదు, మామూలుగా అయితే రైటే. కొట్టాడు కాబట్టి కొట్టాడండి, ఉట్నే కొట్టాడండి. మేము చూస్తాను ఉన్నాం, అనవసరంగా నడిచి వెళ్ళిపోతున్నామని కొట్టేశాడు కాబట్టి కొట్టాడు గట్టిగా, రైటే అనుకుంటారు అందరూ. కానీ దేవుని బిడ్డలు అలా ఉండకుంటారు. నేను హింసించు వారిని దీవించు. 1 మైలు రమ్మంటే 2 మైలు చేయండి. చాలా దేవుని బిడ్డగా ఉండాలంటే చాలా సహనంతో, ఓర్పుతో, చాలా దేవుని యొక్క గుణాలని చూపించగలిగి ఉండాలా అనేటటువంటిది చక్కని ఎక్స్ప్లెనేషన్, అంటే నిర్వచనం ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకోటి 43వ వచనం చూడాలి. ఈ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? అది చెప్పండి. మీరు ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే సుఖమంటే ఎంతమంటే అంతమంటే నీకు ఇచ్చేవాళ్ళకి ఇస్తావు, ఎవడు కాబట్టి మనకి ఎప్పుడు మాట్లాడి కాబట్టి మీరు మాట్లాడడం అనేటటువంటిది సహజంగా అందరూ అనుకుంటుంటాం. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే శత్రువుని ప్రేమించాలా. మనకి నాశనం చేసి, మనకి ఇబ్బంది కలిగించి, మనకి నష్టం చేసేటటువంటి వాడు ఉన్నాడు, వాడు మన శత్రువే. కానీ ఏం చేయాలంట? ప్రేమించాలా. మిమ్మల్ని బాధ పెట్టేవారి కోసం తండ్రి పాపం వీళ్ళు తెలియక అలా చేస్తున్నారు, వీరిని క్షమించండి. కనుక మనం ఆలోచించాలి ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాం మనం. 5వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ధ్యానించాలా. ఈ వారం అంతా కూడా అందరం కూడా ధ్యానించాలా. మనం ఎలా ఉంటున్నాం దేవుని బిడ్డలుగా అని ఆలోచించుకోవాలా. అందుకే అంటున్నాడు ఆఖరి వచనం చదవండి. అందరూ 5వ అధ్యాయంలో ఆఖరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. అది పరిపూర్ణుడు అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు. మనం కూడానంట మన పరలోకపు ప్రభువు, మా తండ్రి, మా ప్రభువు, మా రక్షకుడు, మా సృష్టికర్త, మా దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆయన ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో మనము కూడా అలాగే ఉండాలనేటటువంటి విషయాన్ని ఇందాక మనం చదువుకున్నాం కదండి. లేవికాండంలో 19వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో మీ దేవుడని యెహోవా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడాలి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడైనా ప్రభువును చూడడు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలంట? నీవు పరిశుద్ధుడిగా లేకపోతే ఆయన్ని చూడలేము. అది కాబట్టి హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటా. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం కోసం మర్డర్ గురించి చెప్పాడు. కేవలం చంపేసినప్పుడే మర్డర్ అవుతుంది కాదు, అలా కాదు. పెద్దుడా అని కూడా అంటే అంత జాగ్రత్తగా మాటలు, ఆలోచనలు. వ్యభిచారం చేస్తేనే కానీ వ్యభిచారం అనరు. కానీ అక్కడ మోహపు చూపుతోనే చూడొద్దు. ఇవన్నీ మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటల యొక్క అర్థాలు చాలా దేవుని వాక్యంలో మరి 10 ఆజ్ఞలు అన్నారు కదా, వాళ్ళకి ఎంతవరకు తెలిసినట్టే క్రియ చేస్తేనే దెబ్బకి దెబ్బ తీయొచ్చు అని ఉంది పాత నిబంధనలో. కానీ అలాగే ఇక్కడ అంటున్నాడని వద్దు, అలాగొద్దు. నీకేమీ దానివల్ల ప్రయోజనం కలదు. శత్రువులను ప్రేమించగలుగుతున్నాను. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ సంగతులను మనం చూసినప్పుడు
ఆయన పరిశుద్ధుడు కనుక మనం 1 కొరింథీ 1:1 చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండి పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండేందుకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పు ఆయనది. అది ఇక్కడ మనలను పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అది అందు గురించి ఆయన శిలువ మీద తన అమూల్యమైన రక్తంను బలిగా అర్పించాడు. ఆ రక్తంతో మనల్ని కడిగి ఎప్పుడైతే నీవు ప్రభుని నమ్ముతావో, ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నీ పాపాలు క్షమించమని అడిగి రక్షణార్థమై బాప్తిసం పొందుతావో, అప్పుడు నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసి తర్వాత ఆయన సంఘంలో ప్రవేశపెట్టి తర్వాత ఎలాగున్నా పర్లేదు అంటే కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ప్రయాసపడి భారం మోయించున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, మీ పాప భారంను తీసివేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నా సన్నిధి ఇచ్చేయచ్చు. కనుక పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచినటువంటి దేవుడు. కనుక ఆలోచించాలన్నమాట. అదే ఎఫెసీ పత్రిక 4:15 కూడా ఉంది. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. అన్ని విషయాల్లో ఏం చేసినా సరే ఇవన్నీ మనం గుర్తుంచుకొని ఎలా ఉండాలంటే ఎవరిలాగా? ప్రభువులాగా ఉండాలి. ఆయన ఏమన్నా పాపం ఉందంటే ఆ యూదులతో అడిగాడు, నా పాపం ఉందని మీరు ఎవరన్నా చెప్పగలరా, చూపించండి. పక్కన ఆ సమరయ స్త్రీని, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి కొంచెం శోధించడానికి ప్రశ్న అడిగారు. ఇది వ్యభిచారం చేసింది, రాళ్ళ నుంచి కొట్టమని మోసే ధర్మశాస్త్రం ఉంది కదా, మరి నీవేం చెప్తావు? నేనేం చెప్పను. శిక్షించేవాడు శిక్ష పొందేవాడు పాపే ఉండకూడదు, పాపం లేనివాడే శిక్షించాలి. కాబట్టి మీలో పాపం లేనివాడు మొదట రాయండి, మిగిలిన అందరూ రాయలేదు. స్వపరీక్షగా చెప్పేశాడు. ఇంకా ఆలోచించుకున్నారు, రాళ్ళు అక్కడ పారిపోయాడు. ఆయన ఏదో రాసుకుంటున్నాడు. అమ్మాయి ఆవిడ అంది, అయ్యా అప్పుడు తలెత్తారు, ఏరమ్మా నేనను నిన్ను శిక్షించినందుకే నీకు పాపం లేదు, కానీ శిక్షించను మాత్రం జాగ్రత్త, ఇక నుంచి పవిత్రంగా ఉండు. కనుక అన్ని విషయములలో క్రీస్తులాగా ఉండేటటువంటి చక్కని గుణాన్ని మనం పెంచుకుంటున్నామా లేదా ఆలోచించుకోవాలి. మనం అన్ని విషయాల్లో ప్రతిదినం మనం పరీక్ష చేసుకోవాలా. వారానికి ఒకసారి పరీక్ష చెప్పాడు మనకి. పరీక్ష పెట్టాడు. రొట్టె తీసుకునేటప్పుడు ద్రాక్షాసం తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, ఎలా ఉన్నామో, ఆయన వాక్య ప్రకారం ఉన్నామా, ఆయన చిత్త ప్రకారం ఉన్నామా, ఆయన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఇతరులకు మాదిరిగా ఉన్నామా, ఉప్పులాగా ఉన్నామా, వెలుగులాగా ఉన్నామా, ఎలాగున్నామా, సహనము, ఓర్పు, క్షమ, ప్రేమ, దయ ఇవన్నీ కలిగి ఉన్నాం. ఈ గుణాలన్నీ కలిగి ఉండాలంట. కోపడొచ్చు కోపడకూడదు, విశ్వాసి దెబ్బలాడొచ్చండి దెబ్బలాడకూడదు, దెబ్బలాడవన్నీ చెప్పాలా, బాబు మంచిది కాదు, అది దేవుడు అలా కోరట్లేదు. ఎలాగున్నాయి నీ గుణాలు ఆలోచించాలి. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, కనుక మీరును పరిశుద్ధుడు. 1 కొరింథీ 11:1 చూడాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. అది చెప్తున్నాడు ఆయన. పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి మాదిరి చూపిస్తున్నాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, నేను క్రీస్తులాగే నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి. మనం అలా చెప్పగలమా? ఆలోచించాలన్నమాట. మనం ఎలా నడుచుకుంటున్నాం, దేవుడు ఎలా ఉండమని కోరాడు, ఆయన వల్లే ఉండాలి. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి చెప్పు. వాళ్ళందరికీ మోసే వాళ్ళందరికీ చెప్పు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నారు. పరిశుద్ధులుగా ఉంటున్నామా అనేటటువంటిది మనం ఆలోచించాలి. పరిశుద్ధులు ఉండుంటే మర్డర్ చేయటం అనే ఉదాహరణ చెప్పాడు ఆయన. మర్డర్ చేసినప్పుడే, చనిపోయినప్పుడే మర్డర్ చేసిన, చాకెట్ పొడిచినా లేకపోతే గన్నెట్టి కాల్చేసినా ఏదైనా చంపేసామనుకోండి, అప్పుడే మర్డర్ అయిపోయాడు. కానీ చెప్తున్నా, నీ సహోదరుని వ్యర్థుడా అని అనకూడదు. యూస్లెస్ అంటే మన మాటలు కూడా మనకి చాలా భయంకరమైన తీర్పు
తీసుకొస్తాడు. అలాగే వ్యభిచారం గురించి చెప్పాడు, అలాగే ఒట్టు పెట్టుకుంటూ గురించి చెప్పాడు, అలాగే దెబ్బకి దెబ్బ అన్న విషయాన్ని గురించి చెప్పాడు. ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకుంటున్నామా? కొండ మీద ప్రసంగం అతి అద్భుతమైనటువంటి దేవుని యొక్క చిత్తం అంతా చక్కగా ప్రభువారు ప్రజలందరికీ తెలియటం కోసం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ 3 అధ్యాయాలు, ఈ వారం అంతా 3 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలా. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 సార్లు చదివిస్తే బాగా అర్థమవుతుంది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మీ దేవుడైన యెహోవా పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, కనుక మీరును పరిశుద్ధుడు. పౌలు గారు చెప్తున్నారు, నేను ప్రభు నడుచుకున్నట్లే నడుచుకుంటాను, మీరు కూడా నన్ను చూడండి, నాలాగే మీరు నడుచుకోండి. అలాగే అన్ని విషయములలోనూ క్రీస్తు వలె ఉండుట మనం ఆలోచించాలి. 4వ అధ్యాయంలో ఎఫెసీయులు అన్ని విషయాల్లో అన్ని ప్రభువులుగా ఉండాలంట. అప్పుడే ప్రభు బిడ్డలం ఉంటాం, అప్పుడే పరలోక రాజ్యంలో నిత్య ప్రవేశం మనకు కలుగుతుంది. దాన్ని మరి 12వ అధ్యాయం రోమపత్రిక 1-2 వచనాలు చదువుకొని ముగించుకుందామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనను సమర్పించుకున్నది, ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునని ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవునికి సమర్పణ జీవితం మనకుండా. ఆయనలో ఉండాలంటే ప్రతిదీ సమర్పించుకోవాలా. మరి కోపం ఉండొచ్చా, ద్వేషం ఉండొచ్చా, అసూయ ఉండొచ్చా, ఇలాంటివన్నీ ఏమీ ఉంటాను. మార్పు చెందవా? నీ శరీరములను సజీవ యాగముగా నీ ప్రభువునకు సమర్పించుకునే చక్కని గుణము పెంచుకున్నావు. ఆలోచించాలి. అప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులు ఉంటాం. పరలోక రాజ్యంలో అద్భుతమైన ప్రవేశం కలిగి ఉంటాం. దేవుడి వాక్యం దీవించుగాక. అందరికీ వందనాలు.